ట్రంప్ అధికారంలోకి రాగానే జెలెన్స్కీ గారు వైట్ హౌస్కి వెళ్తే అక్కడ గొడవ అయింది దేనికి? జెలెన్స్కీని మినరల్ డీల్ మీద సంతకం చేయమని. పుతిన్ ట్రంప్ చూడండి, ట్రంప్ యొక్క ఎంత గేమ్ ప్లాన్ చేస్తున్నాడో చూడండి. ఆయన ఏం చేయాలంటే, నువ్వు మినరల్ డీల్ మీద సంతకం పెట్టు, నీకు యుద్ధాన్ని కంట్రోల్ చేస్తా, నీకు ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి, అప్పుడు నేను, లేకపోతే నువ్వు పుతిన్ చేతిలో చచ్చిపోతావు నువ్వు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంత మినరల్ డీల్ ఏంటి, ఇంత మినరల్ డీల్ నేను ఇస్తాను, నాకు పూర్తి రక్షణ ఇవ్వండి, నేను నాటోలో జాయిన్ చేయమని ఈయన అడిగాడు. అసలు ఏంటి మినరల్ డీలు? ఇక్కడే ఉంది కిటుకు. పుతిన్ కూడా ఆ మినరల్ దొరికే ఈ డోన్బాస్, లుహాన్స్క్ రీజన్ వదులుతలేదు. ఎందుకు అంటే ఈవెన్ నాటో, యూరోపియన్ కంట్రీలు కూడా ఈ మినరల్ డీల్ వద్దు, రష్యాకి ఎగ్నెస్ట్గా వార్ చేయడానికి మేము సహకరిస్తామంటారు. అసలైన వాస్తవమైన కారణం ఏంటంటే ఈ ఉక్రెయిన్ దగ్గరున్న ఖనిజ సంపద. ఏం సంపద అంటే ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు, అవి సుమారు 80 రకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా లిథియం, ఇది ఇప్పుడు ఈవీ తయారు చేయడానికి, ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారు చేయడానికి ఉపయోగించేది లిథియం, బెరీలియం, టిటానియం, ఇలాంటి మినరల్స్ ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ మినరల్స్. ఇప్పుడు ప్రపంచంలో ఇవి గోల్డ్, ప్లాటినం కంటే ఎక్కువ రేటు. ఓకే, అకార్డింగ్ టు వాషింగ్టన్ పోస్ట్, అమెరికా పత్రిక